ఇవాల్టి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, గత కొంతకాలంగా నడుస్తోంది ఇది. మీరు చూసే ఉంటారు పత్రికల్లో. తాజాగా కూడా గత 2, 3 రోజుల్లో వచ్చింది. అదేంటంటే, ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, మానిప్యులేషన్ జరుగుతోంది అనేది జనరల్ పాయింట్. స్పెసిఫిక్‌గా అందులో ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున జరిగింది. పరకాల ప్రభాకర్ గారు దీని మీద కొంత మాట్లాడుతున్నారు చాలా చోట్ల. నిన్న మొన్న ఢిల్లీలో కూడా మాట్లాడారు. చాలా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. 'వైర్' లాంటి పత్రికల్లో చాలా వ్యాసాలొచ్చినాయి. అంతకుముందు ఒక పెద్ద ఎన్‌జీఓ మహారాష్ట్ర నుంచి అనుకుంటాను వాళ్ళు పబ్లిష్ చేశారు ఇదే. ప్రధానంగా వాళ్ళు చెప్పేదేంటంటే, ఏపీలో ఎన్నికలు మానిప్యులేట్ చేశారు. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకి ఈ మామూలుగా సాధారణ పోలింగ్ ప్రక్రియ ఆగిపోతుంది. ఆ తర్వాత కొద్దిమందుంటారు. కానీ ఆ తర్వాతనే చాలా ఎక్కువ మంది పోలింగ్ చేశారు. కాబట్టి ఈ ఓట్లన్నీ కూడా దొంగ ఓట్ల కింద వాళ్ళు పరిగణిస్తున్నారు. ఆ బేసిస్ మీద వాళ్ళు కొన్ని లెక్కలు విడుదల చేశారు. ఉదాహరణకి ఏపీలో 12% ఓట్లు అదనంగా వచ్చి చేరినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదనంగా వచ్చి చేరటం అంటే యాక్చువల్‌గా ఏంటంటే 6 గంటల తర్వాత వేసిన ఓట్లని అంతే. దొంగ ఓట్లని కాదు. కానీ వాటిని దొంగ ఓట్లుగా పరిగణిస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకటి. రెండోది ఇందులో ఏ బేసిస్ మీద ఈ లెక్కలు చెప్తున్నారు అంటే, ఇక్కడ ఎన్నికల సంఘం వాళ్ళు రాష్ట్రంలో గానివ్వండి, తర్వాత కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానివ్వండి, ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తా ఉంటారు కాబట్టి, రిలీజ్ చేస్తా ఉంటారు కాబట్టి ఫిగర్స్, వాటి బేసిస్ అన్నారు. వాటి బేసిస్‌ని ఎట్లా తీసుకున్నారంటే, 8 గంటలకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇదిగో 68% అన్నది. ఆ తర్వాత ఫైనల్ శాతం 81% అన్నది. కాబట్టి ఇందులో 12, 13% తేడా వచ్చింది. అంటే ఈ 12, 13% అర్ధరాత్రి పూట ఓట్లేసారా? ఎట్లా వేశారు? గంటకెన్ని ఓట్లేయొచ్చు? ఇంతమంది ఎట్లా ఓట్లేసారు? ఇంతమంది వెయిట్ చేస్తున్నారా? ఇట్లాంటి ప్రశ్నలు లేవనెత్తటమే కాకుండా, అసలు ఈ మొత్తం మ్యాండేట్‌నే ఒక రకంగా ప్రశ్నిస్తున్నారండి. ఇంకో రకంగా చెప్పాలంటే, కూటమి ప్రభుత్వం యొక్క గెలుపుని ఆహ్, అది దాన్ని డీలెజిటిమైజ్ చేస్తున్నారు. ఈ విమర్శల ద్వారా. దీన్ని మీరేమన్నా అధ్యయనం చేశారా? నేను మీరు చెప్పిన వీడియోస్ ఎవరు చూడలేదు కానీ కొందరు మిత్రులు మీలాంటి వారు నాకు చెప్పారు మౌఖికంగా ఇట్లాంటి వాదనలు వస్తున్నాయని చెప్పని. పెద్ద విషయాల్లో తర్వాత పెడతాను. ప్రజాస్వామ్యము, మన ఎన్నికల వ్యవస్థ, ఎందుకంటే ఈ దేశంలో గత 30 ఏళ్లలో ఖచ్చితంగా చాలా గణనీయంగా ఓటర్ల రిజిస్ట్రేషన్ కానీ, ఎన్నికల వ్యవస్థ కానీ, మరి పాలనా సంస్కరణ కానీ దానికోసం పోరాడిన ఉద్యమాల్లో లోక్సత్తా మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. దానికి పెద్దగా నిర్వివాదాంశం. నా జీవితంలో చాలా భాగాన్ని దానికోసం నేను వినియోగించాను. మన ఎన్నికల వ్యవస్థ సరైనది కాదు, మన రాజకీయంలో చాలా పొరపాటు నేను రోజు ఘోషించేవాడినాను. కానీ సమస్య పోలింగ్ బూత్లో కాదు. చాలా నిర్దిష్టంగా చెప్తున్నాను. సమస్య పోలింగ్ బూత్లో కాదు. సమస్య ఎన్నికల నిర్వహణలో కాదు. సమస్య పోలింగ్ బూత్ వెనకాల ఓట్లని డబ్బులతో కొనుగోలు చేసి ప్రలోభ పెట్టడంలో, తాత్కాలికమైన తాయిలాలని ఉన్నటువంటి వనరులతో నిమిత్తం లేకుండా పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఎన్నికల్లో ఓట్ల కోసం మలుచుకునే ప్రయత్నంలో, కులం మతం పేరుతో కొన్ని సందర్భాల్లో ప్రాంతం భాష పేరుతో ప్రజల్ని విభజించి పాలించే తీరులో, అర్హత లేని వాళ్ళని, ప్రజాజీవనంతో సంబంధం లేని వాళ్ళని డబ్బులున్నాయన్న కారణంగా, కులం కారణంగా, కుటుంబం కారణంగా తీసుకొని నెత్తి మీద పెట్టడంలో, పార్టీల నియంతృత్వంలో నిజమైన ప్రజాస్వామ్య సమస్యలు ఉన్నాయి. ఎక్కడ సరిగ్గా జరుగుతుందో దాన్ని పట్టుకుని అక్కడ సమస్య అనుకుంటున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్నికల నిర్వహణ భారతదేశంలో చాలా ఒక అద్భుతమైన ప్రక్రియ. అసలు పొరపాట్లేమని అంటారు. 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పుడు 70-80 కోట్ల మంది ఓట్లు వేసినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రతి ఓటు ప్రతి చోట అద్భుతంగా జరుగుతుంది. మామూలు యంత్రాంగం ఎవరు? మన యంత్రాంగమే కదా. మనకు తెలియని వాళ్ళ వీళ్ళంతా మహాత్ములు కాదు కదా. రోజువారీ పరిపాలనలో మనకు ఉన్న వాళ్ళే కదా. అక్కడ అలసత్వము, అక్కడ అవినీతి, అక్కడ సమస్యలు మనం చూస్తున్నాం. వాళ్ళతో జరుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా ఎన్నికల నిర్వహణ సజావుగా ఉంది. ఎందుకంటే దానికి చాలా పద్ధతులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మీరు చెప్పిన ఆరోపణలకు వస్తాను నిర్దిష్టంగా. ఉదాహరణకి ఇంతమంది ఓట్లు నమోదైనాయని చెప్పిన ప్రకటనలు వస్తూ ఉంటాయి. మనకు అర్థం కానిది ఏంటంటే, ఇదేదో ఇన్స్టెంట్గా ఆన్లైన్ ఎక్కడ రాదు. చాంతాడంత పొడిగిన ఒక చైన్ ఉన్నది. ముందు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. పోలింగ్ స్టేషన్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, పోలింగ్ సిబ్బంది ఉంటారు. వాళ్ళతో పాటు పార్టీల లేక అభ్యర్థుల ఏజెంట్లు ఉంటారు అక్కడ. వచ్చిన ప్రతి ఓటర్ని కూడా పరిశీలించి, ఆ ఓటర్ గనక నమోదు కాకపోయినట్టయితే, గుర్తింపు కార్డు లేకపోతే అబ్జెక్షన్ చెప్పే అధికారం ఉండదు వాళ్ళకి, బాధ్యత ఉండదు. మనం ఏమేం లేకుండా ఎవరు కూర్చొని చకటక గుద్దేస్తుంటే గొడవ ఎందుకు అసలు? కాబట్టి మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది, ఈ చాంతాడిపూడి ఏముంది? ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆయన దగ్గర నుంచి ఆ గంటకో 2 గంటలకో సమాచారం ఉన్నంత వరకు ఆయన జోనల్ ఆఫీసర్ అప్పుడప్పుడు తిరుగుతుంటాడు అక్కడ.
ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉండడు జోనల్ ఆఫీస్. కొన్ని పోలింగ్ బూత్లు ఒక జోనల్ ఆఫీస్ పరిధిలో ఉంటాయి. ఆయన లేక ఆమె అక్కడ తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు ఇక్కడ ఎన్ని నమోదులంటే సార్ ఇన్ని అని చెప్తారు, ఫలానా టైంకి అని చెప్పాను. ఆ జోనల్ ఆఫీసర్ తిరుగుతూ ఉండి అక్కడి నుంచి సమాచారాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి చేరవేస్తాడు, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ రిటర్నింగ్ ఆఫీసర్. అది 3వ అంచె. ఆయన దగ్గర క్షణం రావట్లా, వాళ్ళు వీళ్ళు కలెక్ట్ చేసింది ఒక గంట తర్వాత ఎప్పుడు ఆయన దగ్గరికి చేరుతుంది. ఆయన అక్కడి నుంచి జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎన్నికల అధికారి అంటారు. హైదరాబాద్ నగరం అయినట్టయితే, మహానగరాలు అయినట్టయితే కొన్ని నగరాల్లో మున్సిపల్ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఎవరన్నది ఎన్నికల సంఘం నియమిస్తుంది. సాధారణంగా జిల్లా కలెక్టరు, కొన్ని మహానగరాల్లో మున్సిపల్ కమిషనర్, పెద్ద నగరాలు. ఆయన దగ్గరకు ఆవిడ దగ్గరకు వెళుతుంది. మళ్ళీ వీళ్ళందరిది క్రోడీకరించి అక్కడికి వెళ్ళాలి. ఈ మొత్తం సమాచారం మళ్ళీ ఇంకో గంటకో ఎప్పటికో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి రాష్ట్రం స్థాయిలో వెళుతుంది. రాష్ట్రాలు వానికి చట్టబద్ధ అధికారాలు లేవు. ఎన్నికల సంఘానికి ప్రతినిధి రాష్ట్రంలో, అంతే. అధికారాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ చేతుల్లో ఉన్నాయి. జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్, వీళ్ళిద్దరే ఎన్నికల విషయంలో సర్వాధికారం ఉన్న మనుషులు. ఎన్నికల సంఘం కూడా కాగితం మీదే, పేరుకి ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం దగ్గరికి ఏం వెళ్ళదు, ఊరికే కాగితం వెళ్తుంది, ఒక రాటిఫైడ్ అంటారు, అంతే. వాళ్ళు ఏం చేయాలి? ఎన్నికల సంఘానికి 10 లక్షల పోలింగ్ బూత్లు ఎవరికి తెలుసు? ఇంపాసిబుల్. అది ఊరికే అదొక కవర్, అంతే. జరిగేదంతా కూడా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి. ఆ సీఈఓ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి సమాచారం పంపిస్తారు. దేశం మొత్తంలో అందరం కేంద్రీకరించి పెడతారు. మరి దానికి ఒక ఆలస్యం అవుతుంది, ఆ తర్వాత పెడతారు. అందుకనే ప్రతి ఎన్నికలో, నేను 1993 ఎన్నికలు నిర్వహించాను. అప్పటి నుంచి ప్రతి ఎన్నిక నేను చూస్తున్నాను. చాలా ఎన్నికలు నిర్వహించాను, లేదా అబ్జర్వర్గా దేశం అంతా పరిశీలించాను. ప్రతి ఎన్నికలో మనకి ఎన్నికల పోలింగ్ గడువు పూర్తయ్యే సమయానికి తుదిగా వచ్చేదానికి ఒక 8-10% ఎప్పుడు కూడా తేడా ఉంటుంది. పెరుగుతుంది, కానీ ఎప్పుడు తగ్గిన దాఖలాలు దేశ చరిత్రలో లేవు. అందున ఉత్కంఠభరితమైన ఎన్నిక, హైలీ పోలరైజ్డ్ ఎలక్షన్. మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని పరిశీలించిన ప్రతి ఒక్కళ్ళకి గత ఎన్నిక ఎంత జీవనమరణ సమస్యగా ప్రజలు భావించారో, పత్రికలు భావించారో మనందరికీ తెలుసు. అది మరి దాని పెద్ద రాజకీయ పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందనుకుంటారు. అవునప్పుడు అవుతుంది, మరింత పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సాయంత్రం 5 గంటలకి 6 గంటలకు కూడా క్యూలో నుంచోవడం. మనకి ఎన్నికల నిబంధనలు ఏమిటంటే, పోలింగ్ పూర్తయ్యే సమయానికి క్యూలో ఎవరున్నా సరే వాళ్ళు చివరి మనిషి పోలింగ్ అయ్యేదాకా మనం పోలింగ్ స్టేషన్ తెరిచి ఉంచాలి. ఇంత ప్రక్రియ ఉండదు. ఈ మొత్తం కూడా పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు అక్కడ. పార్టీల లేక అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. లోపల ఏం జరుగుతుందో, లోపలికి వచ్చి అధికారం లేకపోయినా కూడా బయట మీడియా 1000 కళ్ళతో గమనిస్తుంది. పార్టీల ప్రతినిధులు 1000 కళ్ళతో గమనిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళందరూ మౌనంగా కూర్చోలేదు కదా. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్స్ వెతికిపోయారు, కొన్ని చోట్ల తగలబెట్టారు, కొన్ని చోట్ల ఏమన్నా ఏదో వాళ్ళు రకరకాలుగా చట్టబద్ధమో చట్టవిరుద్ధమో అప్రమత్తంగా ఉండి గందరగోళం చేస్తున్నారు. కాబట్టి రెండోది, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎన్నికల ప్రక్రియలో? దేశం మొత్తంలో అయితే 1 కోటి మంది ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో అయితే పోలింగ్ బూత్కి 5-6 ఇక్కడ పోలింగ్ బూత్లో ఉన్నారు. బయట ఇంకొక 3-4 ఉంటారు అన్ని రకాల పనిచేసేవాళ్ళు. అంటే 10 మంది పోలింగ్ బూత్కి తగ్గట్టున ఉన్నారు. భారతదేశంలో ఎవరన్నా సరే వీళ్ళందరూ ఒక పార్టీ శాసిస్తే వినేవాళ్ళని చెప్పేవాళ్ళు ఉన్నారండి. కుట్రలు జరిగితే వీళ్ళందరూ కుట్రలో పాల్పంచుకోవాలి కదా. రెండో మనిషి తెలుగు, 2 కంటి తెలియకుండా రహస్యంగా గోప్యంగా ఉండాలి కదా. కాబట్టి చెలవలు పలవలుగా చేసి దీనికి దొంగ ఓట్లకి ఏదో గందరగోళం సృష్టించడం చెప్పి అనేది సదుద్దేశంతోనే చేయొచ్చు కొందరు. కానీ కొందరికి ఏంటంటే కాన్స్పిరిటోరియల్, దేశంలో చాలా ప్రమాదం జరిగిపోతుంది, దేశం అధ్వానం అయిపోతుంది, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపాతిపెట్టి ప్రజాస్వామ్య లోపాలున్నది వేరు, ప్రజాస్వామ్యంలో సంస్కరణలు కావాలన్నది వేరు. ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది, అసలు ఎన్నికలే జరగడం లేదు, అవి స్వేచ్ఛాయుత ఎన్నికలు కాదు, పుట్టిన ఎన్నికల్లాగా నోట్లు గుద్దేస్తున్నారు, 99% అధికారుల నాడు ఓటేస్తున్నారు. ఇది హాస్యాస్పదమైన మాట. ఇక రుజువు కావాలంటే దీనికి ఒక మార్గం ఉంది. గతంలో లోక్సత్తా చేసింది. పోలింగ్ బూత్లో మీరు గుర్తుంచుకోవాల్సింది, పోలింగ్ బూత్లో ఓటర్ల జాబితా ఉంటుంది, మార్క్డ్ ఎలక్టరల్ రోల్ అంటారు. అంటే అప్పుడు వ్యాలిడ్గా ఉన్న ఎలక్టరల్ రోల్స్ మార్క్ ఉంటాయి. పోలింగ్ ప్రతి ఓటర్కి గుర్తింపు కార్డు ఉన్నది. ప్రతి ఓటర్కి గుర్తింపు కార్డు, ఫోటో గుర్తింపు కార్డు ఉన్న అతి కొద్ది దేశాల్లో ప్రపంచంలో భారతదేశం ఒకటి. అమెరికాలో అది పెట్టాలని తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. దాంట్లో ప్రస్తుతం అమెరికాలో గొడవంతా రాజకీయంగా గొడవ అదే. అంత సంపన్నమైన దేశం, అంత సాంకేతిక జ్ఞానం ఉన్న దేశంలో సాధ్యం కావట్లా. మన దేశంలో ఎప్పుడో వచ్చినాయి. దానిలో కీలక పాత్ర లోక్సత్తా గతంలో పోషించింది. కొద్ది చోట్ల పైలట్ బేస్ మీద చేస్తే తర్వాత ఆపేశారు. దాని మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి చేయించాం. ఓటర్ల జాబితాలో ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫోటో ప్రపంచంలో నాకు తెలిసి ఓటర్ల జాబితాలో ఓటర్ ఫోటో ఉన్న దేశం బహుశా భారతదేశం ఒకటే కావచ్చు. ఇన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసామంటే కొన్నేళ్ల క్రితం దానిలో ఓటు వేసినట్టుగా వాళ్ళు నోటేషన్ ఉంటుంది. ఆ లిస్టులు తీసుకున్నాం. కేవలం ఓటర్ల జాబితా కాకుండా ఓటు వేసిన వాళ్ళ లిస్టు తీసుకుని ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళాం. ఎవరికి వేసామని అడగలా,
నువ్వు పోలింగ్కి వెళ్ళావా ఓటు వేసావా అని చెప్పని. ఎప్పుడు ఇది 20 ఏళ్ల క్రితం. అప్పుడు ఇంకా ఓటర్ల గుర్తింపు కార్డులు అందరికీ లేవు అప్పుడు. ఫోటో ఫోటోలు ఓటర్ కోసం ముద్రించగలరు. ఈవీఎంలు వచ్చినాయి. మొత్తం మీద చూస్తే 1% మాత్రం పట్టణాలు గ్రామాల్లో కలిపి, గ్రామాల్లో అయితే 0.5%, 0.6%, పట్టణాల్లో 1.5-2% మనుషులు మేము కనుక్కోలేకపోయినాం. మిగతా అందరూ కూడా మేము వెళ్ళాము ఓటు వేసామని చెప్పారు. 98.5%, 98.8%. ఈ 20 ఏళ్లలో 15 ఏళ్లలో మరింత బాగుపడింది. ఎందుకంటే ఇప్పుడు ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ వచ్చినాయి పూర్వం అనేవి. ఓటర్ ఎలక్ట్రల్ రోల్స్లో వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నిజంగా మనసు పెట్టాలంటే ఊరికే ఊహాగానాలు ఏదో కాకులు లెక్కలు చెప్పడం కాకుండా మీరు ఆ లిస్టులు తీసుకోండి. ఆ లిస్టుల కోసం అడగండి. ఎవరు ఓటు వేశారో లిస్ట్ ఇవ్వండి సార్. మీరు ప్రామాణికమైన సర్వే ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఆ మనిషి వెళ్ళి ఓటేశాడా లేదా, దట్స్ ఆల్. అది చేయడంలా కాకులు లెక్కలు చెప్తున్నామా. ఈవీఎంలు నాశనం అయిపోయిన ఒకటి చెప్తాడు, దాని వల్ల ఓడిపోయానని చెప్పాను. ఈవీఎంలు మ్యానిపులేషన్ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ అండి. అంటే వీళ్ళెవ్వరికి సంబంధం లేదు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఇతరులు ఆ లోపల ఏమైందంటే జరిగిపోతుంది మిషన్లో అని. ఏమైందంటే ముగ్గురు ప్రభావశీలమైనటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఈవీఎంలో ఓడిపోయానని చెప్పి బహిరంగంగా విమర్శించాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. జయలలిత గారు ఓడిపోయినప్పుడు ఈవీఎంలో ఓడిపోయిందని బహిరంగ విమర్శించింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆవిడ. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలో అని చెప్పన్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ముగ్గురి పిటిషన్ని సుప్రీంకోర్టు పూర్తిగా విన్నా కొట్టేశారు. ముగ్గురు తర్వాత ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలిచారు అదే ఈవీఎంలతో. కాబట్టి ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలు, గెలిస్తే నా గొప్ప, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది సరైన పద్ధతి కాదు. గతంలో ఇందిరాగాంధీ 1977లో ఒక మహానాయకురాలు, ఆవిడంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఎమర్జెన్సీ కారకులైంది. మరి నాలాంటి వాళ్ళని చాలా తీవ్రంగా వ్యతిరేకించాము. కానీ ఒక గొప్ప నాయకురాలు, నన్ను అనుమానం లేదు కదా, ప్రభావశీలమైన నాయకురాలు దేశంలో. మరి ఆవిడ కొడుకు కూడా ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ చాలా రాష్ట్రాల్లో ప్రతి సీట్లో ఓడిపోయారు. ఆవిడ ఒక్క క్షణం కూడా జరిగిందల్లా హుందాగా ప్రజల తీర్పు అంగీకరించింది. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళింది. వచ్చే ఎన్నికల్లో నెగ్గింది. వాజ్పేయి గారు లేకపోతే బీజేపీ నాయకులు ఎన్నో సందర్భాల్లో డమాని ఓడిపోయారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది దొంగ ప్రజాస్వామ్యం వల్ల. మళ్ళీ 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 ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి వాళ్ళ మనసులు గెలుచుకోవాలి. కానీ ఓడిపోతే నా వల్ల కాదు, నా తప్పిదాల వల్ల కాదు, నా మూర్ఖత్వం వల్ల కాదు, నా అవినీతి వల్ల కాదు, అన్యాయం వల్ల అని చెప్పన్నది దేశానికి చాలా ప్రమాదకరం. వ్యక్తుల అధికార దాహం కానీ, వ్యక్తులకి అధికారంలో ఉన్న పట్ల ద్వేషం కానీ, దేశాన్ని, దేశ రాజ్యాంగాన్ని చిత్తుకాయతంలా భావించి నాశనం చేసే దిశకెళ్ళినట్టయితే మనం కాస్త పునరాలోచించుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైన లోపాలు ఉన్నాయని రోజు పోరాడుతున్నవాడిని నేను. కానీ లోపాలు ఉన్నది పోలింగ్ బూత్లో కాదు, లోపాలు ఉన్నది ఎన్నికల నిర్వహణలో కాదు. కొంచెం చిన్న చిన్న పొరపాటు ఉంటే బాగు చేస్తున్నాం కాదండి, అనంతరం బాగు చేసుకుంటున్నాం. నిజమైన సమస్య ఉన్నది రాజకీయ పార్టీల్లో, అభ్యర్థుల ఎంపికల్లో, తాయిలాలు ఇవ్వటంలో, డబ్బులు పంచటంలో, కులం మొత్తం పేరుతో సమాజాన్ని విభజించడంలో, అర్హుల్ని తీసుకురాకుండా ఉండడంలో. అసలు విషయం మీద దృష్టి పెట్టకుండా మనం లేని సమస్య ఉన్నట్టుగా సృష్టించి ఈ దేశంలో సంక్షోభాన్ని కొనసాగిస్తున్నాం. ఉన్న కాస్త మంచిని నాశనం చేసి ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. లోక్సత్తా దీని మీద, అంటే ఈ అంశం మీద చాలా జరుగుతోంది కాబట్టి, కాంట్రవర్సీ వస్తుంది కాబట్టి గత కొంతకాలంగా మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు కూడా అదే మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, ఇంకా మిగతా బీజేపీ ఇతర పక్షాలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ఇట్లా దీని మీద ఎందుకని ఒక స్టడీ జరగడం లేదండి? ఏదైనా ఒక, అంటే స్టడీ అంటే కొన్ని వచ్చినాయి, అవి ఎట్లా వచ్చినాయి అంటే మీరు అన్నట్టు పేపర్ మీద లెక్కలను బట్టి చెప్తున్నారు అన్ని. అది కాదు నిజమైన స్టడీ. అంటే మీరు ఓటర్ సర్వే చేయండి. ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు వేసిన వాళ్ళందరి పేర్లు తీసుకుని మీరు ఓటు వేసేది లేదా అన్నది మీరు ప్రామాణికంగా సర్వే చేయండి. మొత్తం నీకు తెలుపు. తప్పని మాట్లాడుతున్నారు. అవునండి, అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జేపీ గారు. చాలా లోతుగా ఈ అంశం గురించి మాట్లాడారు.